రెండో విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళే రైతులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీలో కొంతమంది ఈ వ్యవసాయాలు చేయలేంలే, ఇచ్చిపారేద్దాం అనే నిస్పృహలోంచి కొంతమంది మాడుతున్నారు. లేకపోతే కొంతమంది ఏమో సర్లేక ముందు కౌలన్నా వస్తుందిగా, ఆ మాత్రం కూడా వచ్చి సావట్లేదు ఇప్పుడు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అంత తొందరగా నిర్ణయాలు తీసుకోమాకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంచెం దూరం ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఒకసారి తీసుకున్నారు, 10-15 ఏళ్ల దాకా మీకు డెవలప్ కాకపోతే ఏం చేసుకుంటారు? వాటిని ఎవడు కొంటాడు? ఏం చేసుకుంటారు? ఇరుక్కుపోతారు కదా. కాబట్టి ముందే ప్రభుత్వాన్ని అన్ని వివరాలు అడగండి. అరే బాబు ఏం చేస్తారా మా భూములతో, ఎన్ని రోజులకి డెవలప్ చేసి ఇస్తారు అని అడగండి. దాని మీద ఒక స్పష్టమైన ఎష్యూరెన్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర. కొన్ని అప్పుడు ఇస్తే అర్థం ఉంది. మీకంతా ఏంటంటే భయం, గవర్నమెంట్ అయితే వాళ్ళే కట్టుకుంటారు, మనకు ఎందుకు వచ్చింది, మనం ఎక్కడ డెవలప్ చేస్తాం దీన్ని అనుకుంటున్నారేమో. అట్లే ఉండదు. ఓ మాస్టర్ ప్లాన్ ఇచ్చి మీ 18,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు కాదు, ఈ అమరావతి చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల దూరంలో లేకపోతే 20 కిలోమీటర్ల దూరంలో మొత్తానికి హైదరాబాద్ మహానగరం లాగా మాస్టర్ ప్లాన్ ఇవ్వనండి. మీకు ఇవాళ మాదాపూరు లేకపోతే కోకాపేట ఇవన్నీ అభివృద్ధి చెందినాయి అంటే అవి మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చెందినాయి. మాస్టర్ ప్లాన్ అనేది ఒక 50 ఏళ్లకు సరిపడా ఇస్తారు, పద్దపద్దాక మార్చరు. ఒకసారి ఇచ్చిన తర్వాత నోటిఫై చేసిన తర్వాత దాన్ని మార్చడానికి ప్రభుత్వానికి కూడా హక్కు ఉండదు. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ అడిగి తీసుకుని దాని ప్రకారం రోడ్లు వదిలేసి మీ ప్లాట్ల వరకు, మీ పొలాల వరకు ఇళ్ళు కట్టించుకోవడానికి, లేఅవుట్లు వేసుకోవడానికి ఎవరో అబ్జెక్షన్ పెట్టరు. లేఅవుట్కి పర్మిషన్లు ఇస్తారు, ఇళ్ళు కట్టుకుంటారు, మెల్లమెల్లగా డెవలప్ అవుతాయి. కంట్రోల్ మీ చేతుల్లో ఉంటుంది, మీ భూమి మీద కంట్రోల్ మీ చేతుల్లో ఉంటుంది. లేదు గవర్నమెంట్ నాకు నిజంగా దీనికి ప్రాణం మీదకి వచ్చిందా, నాకు రైల్వే స్టేషన్ కట్టుకోవాలి, ఇంత భూమి ఇవ్వండి కావాలి, మీరు మళ్ళీ సేకరణ అంటే మేము డబ్బులు పెట్టలేమని అనుకుంటారా? అట్లాంటిది ఏదో చెప్పమనండి స్పెసిఫిక్గా, మాకు ఇంత భూమి కావాలి పలానా పర్పస్ కానీ. అట్లాంటప్పుడు ఇవ్వటంలో అబ్జెక్షన్ ఏమి లేదు. యాక్చువల్గా ఈ ఓఆర్ఆర్ ఏదైతే కట్టబోతున్నారో అవుటర్ రింగ్ రోడ్, దానికి కూడా భూ సమీకరణలో తీసుకుంటే మంచిది. ఎంత కావాలని అంత ఇస్తారు రైతులు. వాళ్ళకి ఆ రోడ్డు పక్కనే వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీకు ఒక పైసా ఖర్చు లేకుండా అయిపోద్ది. లేకపోతే 25,000 కోట్లు కావాలంటున్నారు భూ సేకరణకి. మీ దగ్గర ఎక్కడ ఉన్నాయని డబ్బులు? కాబట్టి అవసరమైన దానికి అవసరమైన మేర సేకరణం, సమీకరణం చేయడంలో అర్థం ఉంది. అంతేగాని 20,000 ఎకరాలు, 40,000 ఎకరాలు పర్పస్ చెప్పకుండా తీసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే ఇది మీ మీద కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల మీద పడే బర్డెన్. రాష్ట్ర ప్రజలు మొత్తం రేపొద్దున దీనికి జవాబుదారీ కావాలి. కాబట్టి పారదర్శకంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాం. రైతులకు కూడా మేము సూచించేది కొంచెం వివేకంతో ఆలోచించండి, తొందరపడి మాకండి. రాజధాని పేరు ఎందుకు రాస్తారా ఆ రాజ్యాంగంలో? అసలు రాజధాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక గెజెటో లేకపోతే ఇంకొకటో నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఎప్పుడూ పడలా. ఎందుకంటే ఇటువంటి త్రాస్టులు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేరు. వీడు మనకు దొరికాడు కాబట్టి మనం కూడా ఇన్సిస్ట్ చేస్తున్నాం. లేదా మనకెందుకు ఆ గెజెట్? ఏనాడు అన్న అడిగావా? 14-19 మధ్యలో ఎప్పుడు అడగలేదుగా. వీళ్ళు చేసిన పనులు చూసి ఈ రాక్షసుల నుంచి అమరావతిని కాపాడుకోవాలంటే ఇది ఒక మార్గం అని చెప్పి చేశారు. బీజేపీ వాళ్ళు కూడా అమరావతిని 3 రాజధానులు, ముక్కల రాజధానులు అన్నప్పుడు బూటకాళ్లతో తన్నినప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలా. 4 ఏళ్ళు పట్టింది వాళ్ళకి అమరావతిని గుర్తించడానికి. మొదట్లో ఏమనేవాళ్ళు వాళ్ళ ఎంపీలు? మాకేం సంబంధం అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం సంబంధం, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అనేవాళ్ళు. మరి చివరిలో మాట ఎందుకు మార్చారు? కాబట్టి ఏ రాజకీయ పార్టీని నమ్మొద్దు అమరావతి రైతులు. మీకు కావాల్సింది పోరాడి ఇప్పుడే సాధించుకోండి, ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అవకాశం తీరిపోయిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత మీ చెయ్యి వదిలేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ హక్కుల్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మీలో ఐకమత్యం లేకపోతే మిమ్మల్ని ఇంకా చులకనగా చూస్తారు.